ఈ రెండు అంశాలని కలిపి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొదట తెలుగుదేశం పార్టీ డిఎన్ఏలోనే భయం ఉంది, అది పిరికి పార్టీ. ఎన్టీఆర్ హయాం నుంచి పిరికి పార్టీ అని అంటారు. మీరు ఏకీభవిస్తారా? లేదు ఆయన ఇప్పుడు తెలుగుదేశం పార్టీని అలా అనడాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇక్కడ యథా రాజ తథా ప్రజ అని అంటారు కదా. ఏమూరు రాధాకృష్ణ ఒక్కడే మేధావి అనుకుంటే కుదరదు. ఎవడికెవడు భయపడ్డావు. నేననేది భయపడటంలోనే పట్టం ఉంటుంది. ముందు ప్రజారంజకకరమైనటువంటి పరిపాలన కానీ చేస్తే ఆ పాలకుడిని మళ్ళీ ప్రజలే గెలిపించుకుంటారు. దానికి తార్కాణమే మన బోర్డర్ పంచుకుంటున్నటువంటి ఒడిషా రాష్ట్రం. ఇక్కడ ఏమైందంటే గుప్పుడు మంది ప్రజలు అన్ని రాజకీయ పార్టీ తీర్థాలు పుచ్చుకొని దోపిడీకి అలవాటు పడ్డారు. 2004 నుంచి 2004కు ముందు 2004 తర్వాత మనం కానీ కంపేర్ చేసుకుంటే అవినీతి అనేది విచ్చలవిడితనంగా చట్టబద్ధమైనటువంటి అవినీతిని అనేదానికి కళ్ళ ముందు ప్రత్యక్ష నిదర్శనం అవుపడతా ఉంది. ఈ కొన్ని సంక్షేమ పథకాలు ఇచ్చేసి ఎవరి దావలో వాళ్ళు దోచేసుకుంటున్నారు. ఈ దోపిడీలో అందరూ భాగస్వాములయ్యారు. అన్ని పొలిటికల్ పార్టీలు భాగస్వామ్యం అయిపోయినాయి. అన్ని మీడియా అధిపతులు భాగస్వామ్యం అయిపోయారు. కాకపోతే వాటా తక్కువ. ఒకడు 5 పైసలోడు, ఒకడు 10 పైసలోడు, ఒకడు పావలవాడు, ఒకడు రూపాయి. అందువల్ల ఏంటంటే ఆ దోచిన డబ్బులతోటి ఓట్లు కొనే ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. ఇవాళ ఓటు కొనుగోలు అనేది విపరీతంగా జరుగుతుంది. మీకు బై ఎలక్షన్ జరిగింది ఒకటి, సన్ టీవీ నెట్వర్క్ అధినేతది, మీకు బాగా గుర్తుపెట్టుకోండి. ఒక్క ఓటు 12,000కు కొన్నాడు తమిళనాడులో. అట్లాగేందంటే వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయినప్పుడు, పనిచేయాల్సిన వ్యవస్థలు సక్రమంగా పనిచేయనప్పుడు దీనికి కూడా ఇంకోటి ఉంది. ప్రజల్లో చేతగానితనం కాదు. ఒకప్పుడు పోరాటం చేయాలంటే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. గోపి గారు మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ భారతదేశం యొక్క ఆస్తి. ఆ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది ఎప్పుడైతే పక్కకెళ్ళిపోయిందో ఇప్పుడు భయం అనేది ఆటోమేటిక్గా ప్రతి కుటుంబంలో ఉంది. దానికి తెలుగుదేశం పార్టీకి సంబంధం ఏంటి? పార్టీలు అంతే చెప్తాను నీకు. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో ఎవరైతే పార్టీలు అగ్రెసివ్గా ఉంటారో వాళ్ళని టార్గెట్ చేస్తారు. టార్గెట్ చేసినప్పుడు అగ్రెసివ్గా మాట్లాడే లీడర్స్ ఎవరైతే ప్రజల్లోకి తీసుకుపోతున్నారో ఆపోజిట్ పార్టీ టార్గెట్ చేస్తుంది. ముందు మన పెద్దలు చెప్పిన ఒక శ్లోకం ఒకటి గుర్తుంటుంది మీకు, సామదాన దండోపాయం అంటే నీతి ప్రవచనాలు చెప్తారు. తర్వాత కొంత దానం అంటే ఎరేస్తారు, డబ్బు ఎరేస్తారు. తర్వాత దండనకు పోతారు. ప్రజలు ఏమంటే ఇప్పుడు మనం బెదిరిస్తే బెదిరిపోతారు అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి తనకున్నటువంటి ధన మదంతో నేను ఏదైనా చేయగలను, నేను ఏదైనా సాధించగలను అన్న యొక్క భావనలో ఉన్నప్పుడు ఆఫీసర్లో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్లో నిర్లిప్తత్వం ఉన్న మాట వాస్తవం. నాకెందుకులే, చట్ట ప్రకారం నేను పోతాను, రూల్ బుక్ ప్రకారం నేను పోతాను అంటే ఒక నాయకుడు పోయి అదే చట్టంలో జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో వాళ్ళ కార్యకర్తలు ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి పోయి ఈఆర్ఓ దగ్గర, ఆర్ఐ దగ్గర, ఎండి వాళ్ళ దగ్గర పెట్టరా సంతకం అనేవాళ్ళు. నా కళ్ళతో నేను చూశాను. పెట్టబే సంతకం అనేవాళ్ళు. అబ్యూజ్డ్గా మాట్లాడేవాళ్ళు. కానీ వాళ్ళు నోరు మూసుకొని సంతకాలు పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడేమంటున్నారు, రూల్ ఆఫ్ లా అంటున్నారు అదే అధికారులు. ఆ రోజు చట్టం లేదు, మొత్తం చుట్టం అయిపోయినారు. ప్రభుత్వ అధికారులు అందరూ శాసనము, రాజ్యాంగము మొత్తం జగన్మోహన్ రెడ్డి. చట్టాలు లేవు, న్యాయస్థానాలు లేవు, పోలీస్ వ్యవస్థ లేదు, మొత్తం జగన్మోహన్ రెడ్డి పాదాకాంతరం అయిపోయింది. వ్యవస్థలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి పాదాకాంతరం అయిపోయింది. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అలా చెయ్యట్లేదు, లేదా కార్యకర్తల్లోనో లేకపోతే అధికారుల్లోనో భయం పుట్టించలేకపోయింది అని అంటే వీళ్ళు మెతక వైఖరి కాబట్టా లేకపోతే మంచివాళ్ళు కాబట్టా? వీళ్ళు మంచివాళ్ళు కాదు మెతక వాళ్ళు అని అనుకుంటున్నారు అనేది కాదు ఏబిఎన్ఆర్కే గారు అంటున్నారు. అలా చేయాలని తెలుగుదేశం పార్టీ గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు అనుకుంటున్నారు. ఎలా?
జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి లాగా లాగా. చేయాలనేది గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు అనుకుంటున్నారు. కానీ పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు అలా కాదు, చట్టబద్ధ పాలన చేయాలని అనుకుంటారు. అంటే అది నచ్చటం వల్ల ఇది భయపడి అని అంటున్నారు ఏబిఎన్ రాధాకృష్ణ గారు. ఏబిఎన్ రాధాకృష్ణ ఏం మేధావి, ఏం అంత పెద్ద మేధావి కాదు, అంత పెద్ద జర్నలిస్ట్ కాదు, కానీ నా దృష్టిలో అంటే నేను